ఎక్కడ చూసినా సోషల్ మీడియా మొత్తం ఈశ్వర్ సాయి అండ్ మాధురి రథోడ్ ఈ ఇన్సిడెంట్ చాలా ట్రెండింగ్లో ఉంది. ఈ ఇన్సిడెంట్ పైన మీరు ఏమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ చెప్పండి మేడం. అసలు ఆ అమ్మాయి ఏం చేసింది, వెళ్ళి పట్టుకొని ఆ అమ్మాయిని కొట్టానంటదేంటి, బుద్ధి లేనిది, సిగ్గులేంది. అసలు ఆ అమ్మాయిని కొట్టి మరి మొగుడిని ఎందుకు వదిలేసింది? ఈ అమ్మాయి ఒక్కతే వెళ్ళి చేసిందా? ఇంకొకటి, నా మొగుడు మంచోడే, ఆ అమ్మాయి తప్పుడుదే అంటుంది. మొగుడు మంచోడైతే దాని దగ్గరికి ఎందుకు వెళ్ళాడే, బుద్ధి లేని దాన? కొంచెం సెన్సిబుల్గా ఆలోచించాలి. సరే ఆ అమ్మాయిది తప్పే, వాళ్ళు ఇన్ని వీడియోస్ కలిపి చేశారు, అది ఇది అంది. నీకు ఆ మాత్రం సెన్స్, నీకు ఇన్ని రోజులు పట్టుకొని రెడ్ హ్యాండ్గా దానికి ఒక ప్లాన్ వేసి పట్టుకునే దాని ముందు నీ మొగుడికి ఏం చెప్పావు నువ్వు? నీ మొగుడిని కూడా ఈడ్చి బట్టలు ఇప్పి 4 తన్నాల్సిండే, సిగ్గు శరము వచ్చేది. అంతేగాని ఆ అమ్మాయిని తన్నాను, ఆ అమ్మాయి మంచిది కాదు, ఆ అమ్మాయి క్యారెక్టర్, ఇలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు. నీ మొగుడి క్యారెక్టర్ ఏమైంది, నీ మొగుడి బుద్ధి ఏమైంది? కొంచెమంది సిగ్గుసరం ఉండాలి ఫస్ట్. అసలు నీ అసలు నాకేమనాలో అర్థం కావట్లేదు. నీకు తెలివి లేదా, పిచ్చి ముఖం దానా? మొగుడికి చెప్పుకో, మొగుడిని నీ బంగారం అంటారు కదా పాత వాళ్ళు, నీ బంగారం మంచిదైతే కంసాలను ఎందుకు అనాలని చెప్పి నీ బంగారాన్ని నువ్వు దారిలో పెట్టుకో. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఊరి మీద పడిపోయి ఎంతమంది దగ్గరికి వెళ్తే అంతమందిని కొట్టేస్తావా? నీ మొగుడిని మాత్రం చాలా మంచోడు, చాలా సూపర్ అని అంటే దాచుకో ఇంట్లో పెట్టుకొని. నువ్వెవరు అసలు? నీకు తెలివి ఉందా? అందరూ నిన్ను తిట్టిపోస్తున్నారు. సిగ్గు శరము ఉండాలి కొంచెం అయినా కూడా. ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు? అండ్ ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ ఏమంటుందంటే అది బజార్ది 10 మంది దగ్గర పండుకుంటుంది అనేసి కూడా చెప్తుంది. దాని ఇష్టం, నీకెందుకమ్మా? నీ మొగుడి దగ్గరికి వెళ్ళొద్దు కదా, నీ మొగుడితో ప్రాబ్లం కదా. 10 మందితో పడుకుంటుందో 20 మందితో పడుకుంటుందో, నీ మొగుడు ఎందుకు వెళ్ళాడు మరి 10 మంది దగ్గర పడుకునే? దాంతో ఆడికెంత సిగ్గులేదు? ఆడికి ఒక క్యారెక్టర్ లేదా? నువ్వు పెళ్ళాన్ని బాగానే ఉండి ఏడ్చావు కదా, నీ దగ్గరే ఉంచుకోవాల్సింది. మరి నువ్వు గ్రిప్ ఎందుకు వదిలేసావు? అమ్మాయి 10 మంది దగ్గరికి వెళ్తాడు, అమ్మాయి పర్సనల్, అది మనం ఎవరం క్వశ్చన్ చేయడానికి. నీ మొగుడు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఇప్పుడు ఎవరైనా కూడా పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు అంటారు, భర్త తప్పు చేస్తే భార్యనే అంటారు. నువ్వు సరిగ్గా చూసుకోవటం లేదమే, వెళ్ళావు దాన్ని కొట్టావు, నీ మొగుడు కొట్టకుండా ఎందుకు వదిలేసావు? సో ఓవరాల్ గా ఎవరిది తప్పు అంటారు మేడం? ఇక్కడ అమ్మాయి తప్పు అంటారా, అబ్బాయి తప్పు అంటారా? మరి అమ్మాయిది కూడా తప్పే. అసలు నీకెందుకమ్మా పెళ్ళైనోడితో వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం? కానీ ఆ అమ్మాయి తప్పు చేస్తే ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ అమ్మాయి చేయడం వల్ల ఆ అమ్మాయి మంచిదైపోయింది. ఈ అమ్మాయి వచ్చి రెడ్ హ్యాండ్గా పట్టుకొని ఆ అమ్మాయిని కొట్టింది కదా, మరి మొగుడిని కూడా కట్టాల్సిందే. నడి రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి బట్టలు ఇప్పి తంటే సిగ్గుండేది, బుద్ధి ఉండేది. ఇంకొకసారి ఇలాంటివి చేయకూడదు, పెళ్ళం పిల్లల్ని వదిలిపెట్టేసి అనేది. అంతేగాని ఆ అమ్మాయిని కొట్టేసి నా మొగుడు మంచోడే అని వెనకేసుకొని రావడం ఏంటి నువ్వు? కొంచెం మన కామన్ సెన్స్ ఉండాలి. ఏం సోషల్ మీడియాలో ఏదో పబ్లిసిటీ అయిపోయింది. తెలివి లేదు, బుద్ధి లేదు, కామన్ సెన్స్ లేదు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అసలు ఇవన్నీ మేము ఈ చండాలన్నీ యూట్యూబ్లోనూ వాటిల్లో చూడలేక వస్తున్నాం మేము. మేడం యువతకి ఫ్రీడమ్ లేదు, ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఫ్రీడమ్ లేదు అని అంటున్నారు కదా. సో ఇలాంటి ఘటనలు జరగడానికి మెయిన్గా ఎవరు నిర్లక్ష్యం అయి ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? యువతకు ఫ్రీడమ్ లేకోకుండా అన్ని పిచ్చి రీల్స్ చేస్తున్నారా? యువతకి ఇది స్వేచ్ఛ లేనిదే రోడ్ల మీద వచ్చి పడి ఇది చేస్తున్నారా? మహిళలకు లేకపోతే రూములు బుక్ చేసుకొని ఎలా దొరుకుతున్నారండి? మహిళలకి స్వేచ్ఛ లేకపోతే మొగుళ్ళని చంపి డ్రమ్ముల్లోనూ గ్యాస్ బండలో పెట్టిందంట మొన్న ఒక అమ్మాయి వెరైటీగా. ఇంకొక ఆమెది నేను మొన్న రీల్ చూశాను, అలా ఆయనతోనే ఒక చిన్న సమాధిలాగా కట్టించుకొని బతుకున్న వాడిని తీసుకెళ్ళి దాంట్లో పెట్టి మట్టి కప్పేసిందంట. అంటే ఇన్ని మరి స్వేచ్ఛ లేకోకుండా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేనేమనుకుంటున్నానంటే ఈ అంత అతి తెలివితేటలు సోషల్ మీడియా చూసిన తర్వాత అతి తెలివితేటలు ఎక్కువైపోయినాయి జనాలకి. అంటే దీనికంటే వెరైటీగా ఏం చేయాలి, వీటికంటే వెరైటీగా ఇంకా వెరైటీ వేరేవాడు తొడకోసుకుంటే వీడు మెడ కోసుకోవటం అనమాట. స్వేచ్ఛ లేదా, అతి స్వేచ్ఛ ఎక్కువైపోయింది. ఇప్పుడు చేసేవాళ్ళు, చదివేవాళ్ళు, పిల్లలు బ్రహ్మాండంగా చదువుతున్నారు, రాకెట్ సైన్స్లు కూడా చదివి పారేస్తున్నారు. ఈ అటు ఇటు కానీ పిల్లలకే ఇది ప్రాబ్లం అయింది. స్వేచ్ఛ లేదని ఎవరన్నారు? స్వేచ్ఛ ఎక్కువైపోయిందనే అవుతుందేమో. ఏంటనంటే తల్లిదండ్రులు మెయిన్ పాత్ర తల్లిదండ్రులు అండి. కొందరు తల్లిదండ్రులు చెప్పినా కూడా వినరు. 24 గంటలు తల్లిదండ్రులు ఉండలేరు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా మొత్తం మన చేతిలోకి వచ్చేసింది. మనం ఎక్కడ ఆపగలుగుతాం?
లోపల తలుపేసుకొని పడుకొని అన్నీ చూస్తున్నారు పిల్లలు. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లలకి అన్నీ తెలిసిపోతున్నాయి. ఎక్కడ ఆపగలం? ఎలా ఆపగలం? చెబుతాము, తల్లి తండ్రులు చెప్తారు, కానీ దానికి మించి ఫోనుల్లో దొరికేస్తుంది. ఎక్కడ ఆపగలుగుతాం? చదివే పిల్లలు అది యూజ్ చేసుకొని బ్రహ్మాండంగా చదివే వాళ్ళు ఉన్నారు. అది మిస్యూజ్ చేసుకున్న వాళ్ళు ఇట్లా రోడ్ల మీద పడి కొట్టుకోవటం. ఏంటి ఆ రచ్చ? చండాలంగా లేదైతే అసలు అసహ్యం వేస్తూ ఉంది. సో ఫైనల్గా మీరు ఆ ఇన్సిడెంట్ ద్వారా సొసైటీకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? సొసైటీకి మెసేజ్ ఇచ్చేది ఏముంది? రచ్చ, అది అదొక కంపు. నెక్స్ట్ అలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే అంటున్నారు. ఆడికి బుద్ధి ఉండాలి, ఆ వచ్చిన అమ్మాయికి కూడా ఎవరు ఏంటి నీకెంతవరకు సంబంధము, ఆ అమ్మాయికి కామన్ సెన్స్ ఉండాలి. ఇది పట్టుకొని చాలా పబ్లిసిటీ చేసి టీవీలో ఒక వారం నుంచి రచ్చరేపుతున్న ఆ అమ్మాయికి అస్సలు సెన్స్ లేదని అంటున్నా. ఏదన్నా ఇంటి గుట్టు చక్కగా మామూలుగా మాట్లాడుకొని సర్ది చెప్పుకొని ఒక 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చి వదిలేయాల్సింది. ఇప్పుడు ఎవరు అల్లరవుతున్నారు? నీ ఫ్యామిలీనే కదా అల్లరయ్యేది. ఏంటది అసలు? నేనేమంటాను అని అంటే, ఇలాంటి చండాలానికి వెళ్ళొద్దు ప్లీజ్. రిక్వెస్ట్ చేస్తున్నాను యూత్కి కానీ, మామూలు ఫ్యామిలీ ఉమెన్స్కి కానీ, అబ్బాయిలకు కానీ. ఉన్న దాంట్లో నీ భార్య చక్కగా ఉంది, నువ్వు సంతోషంగా హ్యాపీగా ఉండు. ఒక 2 టూర్లు వెళ్ళండి, అప్పుడప్పుడు సంవత్సరానికి 2 టూర్లు తీసుకెళ్ళండి, 2 టెంపుల్స్కి వెళ్ళండి. ఉన్నది ఆనందంగా. మనం కొన్ని రోజులే బతుకుతాము. 60-70 ఏళ్ళు బతికితే బ్రహ్మాండంగా బతికినట్టు. ఆ 60-70 ఏళ్ళలో ఈ రచ్చలన్నీ, ఈ పెంటలన్నీ ఎందుకు? హ్యాపీగా బతికి చచ్చిపోతే అయిపోతుంది కదా. నేను సమాజానికి ఇచ్చింది ఏదైనా బ్యాలెన్స్. ఎక్కువ కావద్దు, తక్కువ కావద్దు, బ్యాలెన్స్. లైఫ్ అంటేనే బ్యాలెన్స్. ఏ వాళ్ళ వృత్తుల్లో ఉండని లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి. అది నేను సమాజానికి ఇస్తున్న సూచన. థ్యాంక్ యూ మేడం.